బాబా నిర్యాణం చెందడంతో ఇకపై పుట్టపర్తిలో చక్రం తిప్పేదెవరు? సత్యసాయి సెంట్రల్ ట్రస్ట్లో కీలక మెంబర్లు ఎవరు? వారి భవిష్యత్తు కార్యాచరణ ఏంటి? 40,000 కోట్ల ఆస్తులకు ట్రస్టీలు వీరు. ఈ 7గురు ఏం చేయబోతున్నారన్న విషయంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. సత్యసాయి బాబా స్వర్గస్థులయ్యారు. కానీ 40,000 కోట్ల రూపాయలను తన పేరు మీద ఉన్న ట్రస్టుకు ఆస్తిగా మిగిల్చారు. శ్రీ సత్యసాయి సెంట్రల్ ట్రస్ట్లో ఇక ఎవరి పెత్తనం చెల్లుతుందన్న విషయంపై ఆసక్తి నెలకొంది. 7గురు మెంబర్లు సత్యసాయి ట్రస్ట్లో కీలక బాధ్యతలు నిర్వహిస్తున్నారు. అందరికంటే ట్రస్ట్ సెక్రటరీ కె చక్రవర్తికి ఎక్కువ అధికారాలున్నాయి. మాజీ ఐఏఎస్ అధికారి అయిన చక్రవర్తికి చెక్ పవర్ ఉంది. తమిళనాడుకు చెందిన ఈయన అనంతపురం జిల్లా కలెక్టర్గా పనిచేశారు. 1981లో ఉద్యోగానికి రాజీనామా చేసి బాబా సూచన మేరకు ట్రస్టులో చేరారు. సత్యసాయి ఇన్స్టిట్యూట్ ఆఫ్ హయ్యర్ లెర్నింగ్ రిజిస్ట్రార్గా పనిచేశారు. 1994లో ట్రస్ట్ సెక్రటరీగా నియమితులయ్యారు. మరో మాజీ ఐఏఎస్ అధికారి ఎస్వి గిరి కూడా ట్రస్టులో సభ్యులుగా ఉన్నారు. సత్యసాయి విద్యా సంస్థల నెట్వర్క్ను పర్యవేక్షిస్తున్నారు. బాబా సూచనల మేరకు ఆయన పరమభక్తుడైన మాజీ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ పిఎన్ భగవతి కూడా ట్రస్టులో సభ్యులుగా చేరారు. చార్జ్డ్ అకౌంటెంట్ అయిన ఇందూలాల్ షా సత్యసాయి సేవా ఆర్గనైజేషన్ సలహాదారుడిగా ఉన్నారు. సాయి గ్లోబల్ నెట్వర్క్ను ఆయనే రూపొందించారు. భారత్లో జరిగే సేవా కార్యక్రమాలను టీవీఎస్ మోటార్స్ అధినేత అయిన వేణు శ్రీనివాసన్ పర్యవేక్షిస్తున్నారు. ఇక ఆర్జే రత్నాకర్ ట్రస్టులో సాయి కుటుంబ సభ్యుడు ఈయనొక్కరే. 39 ఏళ్ల వయసున్న రత్నాకర్ బాబా సోదరుడు జానకి రామయ్య కుమారుడు. తండ్రి చనిపోవడంతో గత ఏడాది రత్నాకర్ను సభ్యుడిగా నియమించారు. 7వ వ్యక్తి సత్యజిత్. బాబాకు అత్యంత ప్రియమైన భక్తుడు. వయసు 33 ఏళ్లు. 5 ఏళ్ల వయసున్నప్పటి నుంచే బాబా స్కూల్లో చదువుకున్నాడు. తమిళనాడుకు చెందిన సత్యజిత్ ఇప్పుడు పుట్టపర్తిలో హాట్ టాపిక్గా మారాడు.